గద్వాల్ ఎమ్మెల్యే చేరిక వ్యతిరేకిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య సీఎం రేవంత్తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చేరిక స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్కు వివరించారు. అయితే ఎమ్మెల్యే పార్టీలోకి చేరిన సరితా తిరుపతయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అనుచరుల సమావేశంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించడంతో ఈ దుమారం రేగింది. ఆయన చేరికకు వ్యతిరేకంగా సరితా తిరుపతయ్య అనుచరులు సెల్ టవర్కి నిరసన తెలిపారు. పలువురు అనుచరులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గద్వాల్ ఎమ్మెల్యే చేరిక వ్యతిరేకిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని సీఎం రేవంత్ వివరించారు. అయితే ఎమ్మెల్యే పార్టీలోకి చేరిన సరితా తిరుపతయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, ఇప్పుడు సీఎం రేవంత్తో భేటీతో ఎమ్మెల్యే చేరిక లైన్ క్లియరేటేనా? అసలు ఏంటి అక్కడ కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సతీష్. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు అయితే ప్రస్తుతం గద్వాల్ కు సంబంధించినటువంటి చేరిక పైన కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజు ఉదయం గద్వాల్ కు సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ అవడం జరిగింది. ఈ సందర్భంగా కొంత సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇద్దరు కూడా కొంచెం సేపు భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత గద్వాల్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ కూడా అనుచరులతో సమావేశమైనటువంటి సందర్భంగా వెల్లడం జరిగింది. దీనిపైన గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేరుతున్నప్పటికీ వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే నిన్న గద్వాల్ సెల్ టవర్ ఎక్కడం, అదేవిధంగా పెట్రోల్ పోసుకుంటామంటూ కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సరితాకు సంబంధించినటువంటి అనుచరులు. మరి సరితా తిరుపతయ్యకు నచ్చ చెబుతానంటూ కూడా ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డితో సరితా తిరుపతయ్య భేటీ అయినటువంటి సందర్భంగా కూడా ఇదే అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యంగా గద్వాల్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే కన్ఫర్మ్ అని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.